మహామణి భూషిత. కనకము అంటే ఇక్కడ ఏంటంటే బంగారు, మణి అంటే ఏంటంటే జ్ఞానం. వాడు మణిహారం అంటాం అంటే అర్థం ఏంటి? చాలా కాస్ట్ అయినటువంటి హారం కాదు, వాడు భక్త చింతామణి, అగ్రాసుర మణి అంట. మణి అంటే ఏంటి? అక్కడ కాస్ట్లీ. ఆ కాస్ట్లీ ఏంది? సామాన్య ప్రజలకి ఎక్కువగా ఉన్నదాన్ని కాస్ట్లీ అని, అంతే కదా. ఇప్పుడు బంగారు 1 కేజీ బంగారు కావాలని ఇస్తారు, నానమా అర్థం చేసి వందలు పడేస్తారు. ఎంత ఇక్కడ కేజీ తమాషలు పడతారు అని అంటారు. అట్లనే ఇక్కడ కనక మహామణి భూషిత లింగం. కనకము అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం, జ్ఞానం. పని పతి వేష్టిత. పని అంటే పాము. ఆయన ఎంతో ఆత్మజ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆయన నిరాడంబరంగా ఒక పావును మెళ్ళ వేసుకున్నాడు. ఆయనకే అది నెక్లెస్. ఆయన నెక్లెస్. మనం ఇక్కడ ఏమంటాం? ఒక ₹1,00,00,000 ఉందనుకో, ఇక్కడ దాకా బ్రాస్లెట్ మొగోడు సంగతి చెప్తున్నాం. ఈ 10 ఏళ్ళకు 10 ఉంగరాలు కండి బాగున్నారా అంటాడు. ఎందుకంటే ఇది ఉంగరాలు చూడాలి వాళ్ళు. తర్వాత ఈమె 10 గాజులు చేయించుకున్నది. వదిన బాగుందా అంటాడు. ఎందుకంటే 10 గాజులు చూడాలి అని వచ్చినాయి. అందుకని గలగల గలగల గలగలగల వరలక్ష్మి లాగా ఈమె గాజులు దేనికంట? ఇది ఏమన్నా కదా మనం. ఓకే. తర్వాత దక్ష యజ్ఞ వినాశన లింగం. దక్ష యజ్ఞం ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, అది చెప్తాను. దక్ష యజ్ఞం ఇదేమీ జరిగింది. దక్షుడు శివుడంటే ఇష్టంలా కాదు, శివుడికి దక్షుడన్నా ఇష్టమే. కానీ అక్కడ ఒక ఎలక్షన్ జరుగుతుంది. మార్గం అనేటువంటి ఉండకూడదు. అప్పుడు జ్ఞానోదయం జరుగుతుంది. దక్షుడి అయ్యా నేను పొరపాటు చేశాను అని అంటారు. సరే, అప్పటికే తలకాయ నరకడం దాన్ని కాల్ చేయడం వీరభద్రుడు చేసేస్తారు. అప్పుడు మేక తలకాయ తీసుకొచ్చారు. అదేంటమ్మా? కుంకుమ చందన లేపిత లింగం. కుంకుమ చందన ఇవి ఎప్పుడు పెట్టుకుంటాం మనం? ఒక పవిత్ర కాలమైనప్పుడు వాటిని చూస్తాం. అట్లానే సుగంధం, కుంకుమ పూజింపదగినటువంటి ఆత్మగాను ప్రకాశించాలి. ఏమి? పంకజహార సుశోభిత లింగం. పంకజహార అంటే పంకజం అంటే ఏమొస్తుంది? గాలి. ఈ గాలినే అది ఒక హారంగా వేసుకున్నటువంటి మహాశివుడు. సంచిత పాప వినాశక లింగం. తత్ప్రణమామి శివాలు. సంచిత పాప మనకు తెలుసు కదా, మన కర్మలు సంచిత పాపాలు, ఆగామి కర్మలు అట్లా నన్ను తెచ్చుకుంటాం. అవి కూడా నాశనం అవుతాయి. ఎప్పుడు అవుతాయి? ధ్యానం చేసి, జ్ఞానం తెలుసుకొని, ఆత్మజ్ఞానం తెలుసుకొని, పరివర్తన, పరిశీలన, తర్వాత పశ్చాత్తాపం, ఈ 3గా చేస్తే అప్పుడు దీన్ని కూడా ఈ యొక్క ఆత్మ శివలింగం అనేటువంటి ఆత్మ దగ్ధం చేస్తుంది. దేవగణార్జిత సేవతలు, దేవతలందరూ కూడా అర్చన చేసేటువంటి శివలింగమా. భక్తి విరేవచ లింగం. భావము, వైరాగ్యము, భక్తి ఈ 3టిని కలిగినటువంటి ఈ యొక్క వంశాత్మంగానైతే ఆ పరమాత్మ నీకు ఇస్తాడు. దినకర కోటి ప్రభాకర లింగం. దినకర, దిన అంటే ఎవరు? దినకర కోటి ప్రభాకర లింగం. ఎప్పుడైతే సూర్యుడు చీకటిని, అజ్ఞానాన్ని తరివేసేసి వెలుగును ప్రసాదిస్తూ జగత్తుకి ఆహారాన్ని, సృష్టిని, ఆరోగ్యాన్ని, నార్మల్ అంటే అది. కానీ మన మనసు ఏమంటుంది? ఓ ఎండ బాబా భలే ఎండ ఉంది, తిన్నామన్న లేనప్పుడు అబ్బాయి ఎండ రాలేదే, ఎండ రాలేదు, గుడ్డలన్నీ గడిచిపోయిందేమో, ఏం చేయాలి అర్థమే కదా. రాసారి వాందేవాడు మధ్యలో దిగి అది వాడి గురించి. ఇది ప్రకృతి, ఈ చేతిలో ఏమి లేదు. మనమేం చేయాలి? దానికి అనుగుణంగా మనం జ్ఞానాన్ని తీసుకోవాలి. అష్టదళోపరివేష్టిత లింగం. అష్టదళాలు, అష్ట దిక్పాలకులు, వీళ్ళందరూ కూడా ఎవరిని పూజిస్తారు? సర్వ సముద్భవ కారణ లింగం. ఈ అష్ట దిక్కులు, అష్ట దిక్పాలకులు కూడా కారణమైనటువంటి వాడు ఎవరు? శివుడు. అంటే ఏంటి? ఆత్మ.
అష్ట దరిద్ర వినాశన లింగం. మనకి దరిద్రాలు కూడా చాలా ఉన్నాయి, 8 రకాలు ఉన్నాయి. కులం వల్ల, అందం వల్ల, తర్వాత ఇంకా రకరకాల దరిద్రాలు తెలుసు కదా. దరిద్రం అంటే ఉన్నప్పుడు బాగా బ్రహ్మాండంగా రైతులో ఉంటాడు, మంచి వ్యాపారం, బ్రహ్మాండంగా ఉంటాడు, కడక్కని పడిపోతాడు. వెంటనే ఆడపిల్లలు లవ్లో ఫెయిల్ అవుతారు. ఏం చేస్తారు? చున్నీ విద్మహే సీలింగ్ ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ చున్నీ వేసుకొని విడిపోతారు. మరి ఇంత పరిస్థితి దేనికి? కాబట్టి ఉన్నదాంతో సంతృప్తి పడడం, ప్రతినిత్యం ఆనందంగా ఉండడం, ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకోవాలి. సురగుర సురవర పూజిత లింగం. సుర గురు, సురులు మనం ఉన్నటువంటి హాస్టల్ మాస్టర్స్, గురుడు. సురవర, సురుడు యొక్క వీరుడు కూడా. వీళ్ళు వాళ్ళు పరమ కలింగం. పరమ అంటే కైలాసం నువ్వు వెళ్తావు. పరమాత్మ కలింగం, మన ఆత్మ పరమాత్మ. అటువంటి లింగాన్ని సురవర పుష్ప సలాత్మిక లింగం. వాళ్ళందరూ కూడా పూజించేటువంటి